ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము. బ్రహ్మంగారి మఠం సంబంధించి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. 4వ తారీఖు అయితే స్టార్ట్ అయింది. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు అయితే ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం 5వ తారీఖు. నేను కాకతీయ కమ్మసత్రం సంబంధించి ఇక్కడ విధానాలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు అన్నదానం ఎలా నిర్వహిస్తున్నారు, ఈ ఉత్సవాలకు సంబంధించి కాకతీయ కమ్మసత్రంలో వాళ్ళు చేసే విధానాలు వాళ్ళ పెద్దల మాటల్లో తెలుసుకుంటూ అక్కడ ఉన్న వసతుల గురించి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. వీడియోలోకి వెళ్దాం. మనకి వీడియోలో కనిపిస్తున్న బోర్డు అయితే కాకతీయ కమ్మవారి అన్నసత్రం అనే బోర్డు కనిపిస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 2006లో అయితే రిజిస్ట్రేషన్ జరిగింది. బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా. ఇది దారి అయితే కనిపిస్తుంది కదా, దారి వంట బిల్డింగు నేను మళ్ళీ చూపిస్తాను. ఇది కరెక్ట్గా రావడానికి అడ్రస్ అయితే ఇది ప్రధానమైన దారి ఏదైతే ఉందో, ప్రధానమైన బ్రహ్మంగారిది ఏదైతే టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నుంచి తెలుగుగంగ వైపు అయితే ఉంటుంది. తెలుగుగంగ ఒకవైపు ఈశ్వరమ్మ గుహకి వెళ్ళే దారి ఉంటుంది. ఈ బోర్డు కనిపిస్తుంది కదా, తెలుగుగంగ అనే బోర్డు కనిపిస్తుంది. తెలుగుగంగ కాలనీ బ్రహ్మసాగర్ 2 కిలోమీటర్ల చూపిస్తుంది బోర్డు అయితే. ఇక్కడ కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఈశ్వరీ మాత అంటే బ్రహ్మంగారి మనవరాలు. ఆమె 14 సంవత్సరాలు గుహలో తపస్సు చేసింది. ఆ తపస్సుకు చేసిన గుహ వైపు వెళ్ళే దారి అది ఇది రెండు కలిసి ఇది 4 రోడ్లు కూడల్లాగా ఉంటుంది. చిన్న 4 రోడ్లు సర్కిల్ లాగా అయితే ఉంటుంది. ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను చుట్టూ చూపిస్తున్నాను. ఇది మనకి జీబొచ్చే కళ్ళు అయితే బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ గుహకి వెళ్ళే దారి. ఇటువైపు కనిపించేదైతే తెలుగు గంగ ప్రాజెక్టు, అదే బ్రహ్మసాగర్ అంటారు, సాగర్కి వెళ్ళే దారి. ఇది ఇప్పుడు నేను చూపించే కమ్మసత్రానికి వచ్చే దారి ఇది. ఈ దారి వెంట లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లైటింగ్ వసతులన్నీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడంటే ముఖ్యంగా ప్రధానమైన రోజులు 6వ తారీఖు, 7, 8 తారీఖులు, ఈ ప్రధానమైన 3 రోజులు మాత్రం ఎక్కువగా భక్తులు ఎక్కువగా రావటము, వాళ్ళకి అన్నదానం వసతులు కల్పించడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు 5వ తారీఖే దానికి సంబంధించిన వసతి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బిల్డింగ్ లోపలికైతే ఎంటర్ అవుదాము. బయట ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ల దూరం అయితే ఉంటుంది, ఎక్కువ దూరం కూడా ఉండదు. ఇక్కడ ఏర్పాట్లు అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే కార్యక్రమాల గురించి చూసుకుంటే ఇక్కడ మనకు విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, ప్రస్తుతానికి పట్ట అయితే కప్పు ఉంది. ఇది అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం, 10 అడుగుల విగ్రహం అయితే, కాంస్య విగ్రహం తెనాలి నుంచి తెప్పించారు. దీనికి త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఇక్కడ ఈ మండపం అంతా కూడా రెడీ చేస్తున్నారు. మండపం అంతా రెడీ అవ్వడానికి పైన మందిరం ఏర్పాటు చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. సుమారు 2 నెలల సమయం పట్టొచ్చని అంటున్నారు. అది త్వరలో అవ్వాలని కోరుకుందాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా అన్నదానం అనేది ఇంకా ఎక్కువగా మొదలవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఏర్పాట్లు అయితే ఎక్కువగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లో మొత్తం 30 రూమ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ భోజనశాల కూడా చాలా పెద్దదిగా ఉంది. బయట బయట కూడా టెంట్లు వేసి ఎంతమంది జనం వచ్చినా, ఎంతమంది భక్తులకైనా వచ్చిన భక్తుడు అన్నదానం తృప్తిగా తిని తిరిగి వెళ్ళాలని, ఎవరు ఆకలితో వెళ్ళకూడదని వీరైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది భోజనశాల లోపల, ఇది పర్మనెంట్ బిల్డింగ్. ఇది ఈ బిల్డింగ్లోనే మొత్తం 30 రూమ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే మొత్తం వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వసతులు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంతకుముందు నేను ఒకసారి వచ్చాను కానీ అంతకుముందు అభివృద్ధి పెద్దగా లేదు. ఇప్పుడు అభివృద్ధి బాగా వచ్చింది. అభివృద్ధి పనులు బాగా ముందుకు వెళ్తున్నాయి అని చెప్పి అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా కనిపించింది నాకైతే. ఇక్కడ వసతులు ఎవరైతే కాకతీయ కమ్మసత్రానికి సంబంధించిన కమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు అందరి సహకారాలు, వారిచ్చే విరాళాలతోటి ఇక్కడైతే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ సత్రాన్ని. సత్రం మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. కొత్త టాయిలెట్స్ కూడా కొత్తగా రూములు అయితే కట్టించారు. చాలా బాగా అయితే ఉంది వాతావరణం. ఇక్కడ ఎవరైతే దాతలు ఏ రూమ్కి అయితే దాతలు ఇచ్చారో ఆ రూమ్కి సంబంధించి వాళ్ళ ఈ పేర్లు అయితే ఇలా శిలాఫలకాలు అయితే చెక్కిస్తారు. ఎంత విరాళం ఇచ్చినా సరే ఎంతో కొంత శిలాఫలకం మీద పేరు అయితే చూసుకోవచ్చు మనం. ఇట్లాగే ఈ కాకతీయ కమ్మసత్రం అనేది ఈ బ్రహ్మంగారి మఠమే కాకుండా అన్ని చోట్ల, అన్ని దేవాలయాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుందాము. ప్రతి చోట అన్నదానం అనేది అందుబాటులో ఉంటే వచ్చిన ప్రతి భక్తుడికి అన్నం అనేది ఏ టైం అయినా దొరుకుతూ ఉంటే ఈ భక్తి భావం అనేది ఇంకా ముందుకు పెరుగుతుందని అనుకోవచ్చు. ఇక్కడ శాంపిల్కి ఒక రూమ్ అయితే చూపిస్తున్నాను. రూమ్ నెంబర్ 103. అటువైపు ఇటువైపు 2 పక్కల కూడా ఇట్లా శిలాఫలకాలను అయితే చెక్కారు. ఇది చాలా బాగుంది వాతావరణం. వీరు శుభ్రంగా కూడా ఉంచారు. పెద్దల మాటల్లో, నిర్వాహకుల మాటల్లో అడిగి తెలుసుకుందాము. వాళ్ళనైతే వెళ్దాము వీడియోలోకి.
నమస్తే సార్, మాది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ బ్రహ్మంగారి ఉత్సవాలకు సంబంధించి 2025 సంవత్సరంలో ఏమేమి జరుగుతున్నాయి అని ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని చూసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కాకతీయ కమ్మసత్రం సంబంధించి ఇక్కడ ఎప్పటి నుంచి స్థాపితమైంది, ఇక్కడ ప్రస్తుతం ఉన్న వసతులు ఏంటి, అన్నదానం ఏం చేస్తున్నారు, కాస్త వివరాలు చెప్తామని మీ దగ్గరికి వచ్చాము సార్. చెప్పండి సార్. 2006లో స్థలం కొన్నాం ఇక్కడ 80 సెంట్లు. తర్వాత స్థలం కొన్న తర్వాత కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఓకే. తర్వాత రూములు మొదలు పెట్టాము. ఫస్ట్ 6 రూములు మొదలు పెట్టాము. తర్వాత 2 రూములు కట్టాము, 8 అయినాయి. తర్వాత చుట్టూ పారి కూడా కట్టాము. తర్వాత పైన మళ్ళీ 8 రూములు వేసాము. తర్వాత మళ్ళీ భోజనం హాల్ వేసాము. భోజనం హాల్ తర్వాత పైన 14 రూములు వేసాము. మళ్ళా 14 రూములు వేసిన తర్వాత ఇప్పుడు పక్కన లెట్రిన్ రూములు ఒక 8 కట్టించాము. మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ లో ఎన్టీఆర్ విగ్రహము, కాంస్య విగ్రహము 10 అడుగులన్నర విగ్రహం పెడుతున్నాము. అది ఇంకా త్వరలో ఒక 2 నెలల్లో ఓపెన్ చేయబోతున్నాము. భారీ ఎత్తున అన్నదానాలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు భారీ ఎత్తుగా 20,000 మందికి భోజనాలు పెడుతున్నాం. ప్రతిరోజు ఈ 3 రోజులు. అంటే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా దానికి? టైం లేదు, ఎనీ టైం 24 hours భోజనాలు పెడతాం. ఈ సత్రం వరకు అట్లా పెట్టేది. అంటే మార్నింగ్ టిఫిన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా? ఈవినింగ్ టిఫిన్ పెడతాము. ఎన్ని గంటలకు? 7 గంటల కానీ అనుకోవచ్చు. 7 గంటల నుంచి 10 దాకా టిఫిన్. ఇక తర్వాత 24 hours భోజనాలు పెడతానే ఉంటాం. నైట్ కూడా పెడతా ఉంటాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం భారీ ఎత్తున చేస్తున్నాం. ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టి. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ముఖ్యులు ఎవరైనా? ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇంకొక 2 నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ముహూర్తం ఖరారు కాలేదు. ప్రస్తుతానికి జిమ్మ ఇంకా జరుగుతుంది ప్రాసెస్. దానివల్ల కొద్దిగా టైం తీసుకుంటుంది. డేట్ ఫిక్స్డ్ అయితే అప్పుడు చెబుతాం ఎవరు అతిథులు వచ్చేది. ప్రస్తుతం ఈ 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా చేపిస్తున్నారా? బ్రహ్మంగారి డ్రామాలు వేపిస్తున్నాము. డ్రామాలు 3 రోజులు ఉంటాయి డ్రామాలు. అంటే బ్రహ్మంగారి చరిత్రకు సంబంధించి ఏదో ఒక భాగం జీవ చరిత్ర డ్రామా వేస్తారు. అవును. ఓకే సార్, బాగా చెప్పారు. ఇప్పుడు వసతులకు సంబంధించి అన్నదానం అయితే ఫ్రీగానే పెడుతుంటారు ఎక్కడైనా. ఇప్పుడు రూములు, వసతులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి బాడుగులు ఏమైనా తీసుకుంటున్నారా? దాని గురించి ఏమైనా చెప్తారా సార్? ప్రస్తుతానికి బాడీలు ఏం తీసుకోవటం లేదు. వచ్చిన వాళ్ళే చూసి వాళ్ళకి తగ్గట్టుగా ఎంతో కొంత 1000, 2000 ఒక్కొక్కరు ఏమి ఇవ్వకుండా కూడా వెళ్తున్నారు. ఎక్కువ 90% మన కాకతీయ కమ్మవారి సోదరులకే మేము లైక్ చేస్తున్నాము. ఇక నెక్స్ట్ ఏసీ రూములు అవి పెట్టి ఏదో కొంచెం మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకోవాలని ప్రొఫెసర్లు అనుకుంటున్నాం. ముందు ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఇంకా ముందు. పెద్దయినా మీరు చెప్పండి, ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠానికి సంబంధించి, ఇక్కడ కాకతీయ కమ్మసత్రానికి సంబంధించి మీకు తెలిసింది, మీ అనుభవం ఏంటి పంచుకోండి మాతోటి. కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం నందులు మేమంతా కూడా మొట్టమొదటి నుంచి రూములు వేయాలని ఇక్కడ భారీ పెట్టించి అన్నదానం పెడుతున్నామని మాకంటే ముందు వాళ్ళు పెద్దలు చెప్పారు. మా గుంటూరు వచ్చి అయితే మేమందరం గుంటూరులో ఉండి రూమ్ వేస్తే ఎంత పడుతుందని అడిగాం. 2020 ఇప్పుడు 18 2006లో అయితే దానికి రూమ్ వేస్తే ఎంత అవుతుందని అడిగాం. అడిగితే 1,50,000 అవుతుందని చెప్పారు. 1,50,000 అయితే మేము రూమ్ వేస్తాము, ఈ భారీ కట్టేటివే కాదు కానీ రూములు వేసి అభివృద్ధి చేద్దామని అడిగాం. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సరే మీ ఇష్టం అన్నారు. మేము ఒక రూమ్ కానీ మొదలు పెట్టాం గుంటూరులో, గేట్పూర్ రోడ్డు డిఎస్ నగర్. అయితే 2 రూములు కానీ అట్లాగనే ఇంకా 3 రూములు అయినాయి. మొత్తం 6 రూములు అయినాయి. ఆ ట్రిప్పులో 6 రూములు ఒకేసారి స్లాబ్ పోసాం. అప్పటి నుంచి అభివృద్ధి చేస్తా భోజనాల ఖర్చులు కానీ మేము అన్నదానానికి వసూలు చేసుకుంటా మా గుంటూరు డిఎస్ నగర్ ఏట్కూరు రోడ్ నుంచి మేము ఒక 50,000 పంపిస్తుంటాం అన్నదానానికి. నిశ్చిత అన్నదానం పెడుతుంటాం. అక్కడి నుంచి అభివృద్ధి చెందుతా అట్లా వచ్చాం. వచ్చి ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని నిశ్చయిస్తాం. అయితే మన అన్నదానానికి ఎత్తుంటాం. ఈ ఎన్టీఆర్ విగ్రహం కూడా అందరం కూడా ఎన్టీఆర్ విగ్రహం మన కమ్మ కులానికి కమ్మ సోదరులందరూ కూడా మనకి ఆయన పేరు తెచ్చినోడు ఆయన విగ్రహం వేయాలని పెట్టుకున్నాం. పెట్టుకొని ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి 4-3 ఏళ్ళ నుంచి సర్జన పరిచయం జరుగుతుంటే అట్లా పోయి పోయిన సంవత్సరం
ఈ నెల పొంగళ్ళప్పుడు ఖాయం చేశారు. ఓకే. 70 మంది చేత సంతకాలు పెడిచి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్టుగా పెట్టించాం. ఓకే. అప్పటి నుంచి ఇది మొదలు పెట్టి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి కూడా 2 నెలలు అయింది. తెనాల్లో అది విగ్రహం వచ్చేసి 10 అడుగుల 3 అంగుళాలు ఎత్తు, బరువు వచ్చేసి 6.5 కింటా, రేట్ వచ్చేసి 10 లక్షల పైన ఏదైనా కానీ మొత్తం అది చేస్తున్నాం. పొద్దున్నే తీసుకొచ్చాము ఇక్కడికి. అయితే ఇక్కడ ఈ దిన్నె పైన అదంతా మందిరం ఖాళీ వలన ఊర పక్క తేజీ కట్టి దాన్ని అక్కడ నిలబెట్టాం. ఆ తేజీ మీద ఈ అంతా పూర్తయినాక అప్పుడు దాని ఓపెనింగ్ ఏది రామారావు బొమ్మ అప్పుడు దాకా పక్కన పెట్టాం. ఈ 3 రోజుల అన్నదానం 3 రోజుల అన్నదాన కార్యక్రమం ఇక్కడ డ్రామాలు ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి. అట్లా చేస్తున్నాము. ఆ రకంగా దుడ్లు కూడా గడిచినాము. మా వాడు ఎంత చెప్పిన అది జరిగింది. దాంతో ఇప్పుడు ఎప్పుడైతే బొమ్మ అప్పుడు ఏ నాయకులు తీసుకురావాలా ఎట్లా చేయాలా ఏదని అప్పుడు చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పేది ఏమి లేదు. అది అయినప్పుడు మేము మాట్లాడుకొని అందరం కూడా ఎవరిని తీసుకురావాలా, లొకేషన్ తీసుకురావాలా, లేకపోతే ఇక్కడ నాయకులు తీసుకురావాలా, మన వెంకయ్య నాయుడు సోదరు గారిని తీసుకురావాలా, అది వాళ్ళందరినీ జరుగుతుంది. ఓకే. మీరు చెప్పండి పెద్దాయన, ఇక్కడ ఈ కాకతీయ కామసత్రం గురించి, బ్రహ్మంగారి మఠం గురించి మీ అనుభవాలు మీకు తెలిసింది చెప్పండి. మేము 92లో ట్రాక్టర్ కొనుక్కొని ట్రాక్టర్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఏ ఊరు మీ స్వగ్రామం? ఎక్కడి నుంచి వచ్చారు? స్వగ్రామం సిద్ధవరం, రామలపేట మండలం. అక్కడి నుంచి చూసిస్తే మాకు ఇక్కడ ఏమి ఉండాలనిపించలే. ఆ బెట్టకు ఇక్కడ వసతులు లేక ఉండడానికి ఇది కాక అట్నే 3 రోజులు బావిలు కాడికి పోయి అక్కడ ఇది చేసుకొని వెళ్ళిపోయాం. ఆ తర్వాత మామూలుగా వస్తుంటాం ప్రతి ఆట వచ్చి ఈశ్వరం మఠంలో భోజనం చేస్తాం. కొండ దగ్గర ఇక్కడేనా? స్వామివారి గుడి దగ్గర. ఓకే. అక్కడ తర్వాత ఒకరోజు మేము ఈశ్వరం మఠంలో భోంచేసి తెలుగంగ రోడ్డుకి వస్తున్నాం. అత్తుండలేకి వైకల్లూరు వచ్చేసి ఇక్కడ ఆ కాకతీయ అన్నదాన సత్రం అని బోర్డు పెట్టి ఉన్నారు. ఏంటంటే మన కాకతీయ అన్నదాన సత్రం ఎక్కడుంది అని చెప్పి అప్పుడు మేము వాళ్ళ దగ్గర పోయి సంప్రదించి ఇది పొజిషన్ మేము ఇట్లా వస్తున్నాము, మేము ఇట్లా చేస్తున్నాము, మీరు కూడా కలిసి వస్తే అందరం కలిసి చేద్దాము అని చెప్పి అన్నారు. సరే వచ్చే సంవత్సరము మీరు రాండి మా ఊరు, మేము వచ్చి అందరం కలిసి చేసుకుందాము అని అనుకున్నాం. వచ్చారు. మరు సంవత్సరం వాళ్ళు వచ్చారు. వస్తే మేము ఒక 7-8 మందిని తోడయ్యి మేము ఎంతో కొంత మాకు దోసిన కాడికి బియ్యం బ్యాడ్లు తీసుకుని వచ్చి ఇక్కడ అద్దెలు తీసుకొని పెట్టాం. పెట్టిన తర్వాత ఆ తర్వాత మేమేం నిర్ణయం తీసుకున్నాము, మనం ఎప్పుడైనా అద్దె చోటు వాళ్ళని అనుకుంటే పోవాలి కదా, మనకి ఒక సొంత ఏర్పాటు అనేది ఉండాలి అని చెప్పి మేము ఆలోచించి ఒక 20 రోజులు ఇక్కడ నిద్రపాలాలు చేసి స్థలం కోసం ఉన్నాం. ఉండి ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగి మనకి ఎక్కడ వసతి దొరకలే. తర్వాత ఇక్కడ మాకు ఒక 60 సెంట్లు నేల దొరికాడు. అది నానా తండాలు పడి చేసాం. తర్వాత అప్పుడు మా కమిటీ లేదు, కమిటీలో డబ్బులు లేవు. అప్పుడు ఎట్లా చేద్దాము ఏంటి అనుకుంటే మేము నిర్ణయించుకున్నాం, తలా 1 సెంటుకి ఇద్దాం, అప్పుడు అయిపోద్ది చెప్పి తలా 1 సెంటుకు ఇచ్చి మేము అప్పుడు ఇక్కడ నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు వెంకటరావు. అప్పుడు ఆయన మా సిద్ధవరం వచ్చి, అన్న మీరు ఎలుగొండలో రూమ్ కట్టారు, బాగా చేశారు, ఫస్ట్ రూమ్ మీరు కట్టారు కాబట్టి ఇక్కడ కూడా మీరే కట్టాలి బ్రహ్మంగారి మఠంలో అని చెప్పి ఆయన మా ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత మేము సరే ఇంత ఇప్పటికిప్పుడు కట్టాలంటే కొంచెం ఇబ్బంది అని చెప్పి ఆలోచించి మా పెద్దలందరినీ కూడిస్తే సరే మనం కూడా కడదామని అంటున్నాడు కాబట్టి మేము ఎద్దరబీడు 2.5 లక్షల సెట్లు అనుకున్నాం. ఆ డబ్బులు మనం పంచుకుంటే అయిపోతే ఇక్కడ మనం సత్రానికే ఇద్దాము అని చెప్పి నిర్ణయించుకొని అప్పుడు వెంకటరావు వచ్చేసి ఈ పెద్దలు అందరూ కలిసి మీరు శంకుస్థాపన కూర్చోవాలంటే మా ఊరు నుండి ఒక 3 జతలు వచ్చి కూర్చున్నారు. ఇంకా అదే శంకుస్థాపన మీద ఈ రూములు ఒకేసారి 6 రూములు ఒకే బేస్ మట్టం అయిపోయాయి. అక్కడి నుంచి
కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది సంవత్సరం గడిచే కొద్ది పెరుగుతూ కష్టపడతాము. ఎవరు దగ్గర అంతా తిరిగి ఇది చేసుకుంటా వస్తా ఉన్నాం. ఈ రోజుకు ఇంతవరకు తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తున్నారా ఈ టైనా? ఓకే. ఇప్పుడు మీకు వయసు ఎంత ఉంటుంది సుమారు? 61 అంటే ఇప్పుడు మీ పిల్లలకి ఇక్కడ అలవాటు చేశారా? మా పిల్లలు రాలే, ఇక్కడికి రావట్లే. అంటే మామూలుగా వస్తుంటారు కానీ అంటే కొంచెం అలవాటు చేస్తే బాగుండు కదా. ఇప్పుడు మా నాన్న ఇంత ఆప్యాయతగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా చేశాడు, కనీసం బ్రహ్మంగారి మఠం అనేది ఒకసారన్నా సంవత్సరానికి ఒకసారన్నా వచ్చిపోదామనే ఆలోచన ఉంటారా? సంవత్సరానికి ఒకసారి అంటే ఆరాధన టైంలో రావడానికి కుదరదేమో. ఈ రోజు రావాలని అనుకున్నాం. కొంచెం ఇంట్లో తేడా వస్తుందేమో నాన్న, నువ్వు వెళ్ళు, మేము తర్వాత పోతాము. ఓకే. ఏమైనా ఆటంకాలు వస్తాయేమో? ఓకే. అదే ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి ఆటంకాలు ఉంటాయి? అబ్బాయి కూడా వస్తాడు. అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ తరం గత 30 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు, అట్లాగే మీ ముందు తరాల వాళ్ళు కూడా తర్వాత తరాల వాళ్ళు కూడా కొంచెం అలవాటు చేస్తే ఈ అభివృద్ధి అనేది కాకుండా ముందుకు పోయింది కదా అని నా తపన. అది వస్తాము మేము, మా పిల్లలు కూడా వస్తారు. ఎందుకంటే నాన్న నువ్వు తిరుగుతున్నావు కాబట్టి మేము వెనకాల ఉంటాము. ఓకే. తర్వాత నువ్వు తిరగలేని పక్షంలో మేము కూడా అంటే మీరు ఇప్పటి వరకు పనులు రైతు వారీగా చేసుకుని ఉండొచ్చు, మీ పిల్లలు చదువుకొని ఎంతో కొంత ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు. కొంతమంది చాలా వరకు ఉద్యోగస్తులు అయిపోతున్నారు, ఉద్యోగం పరంగా వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అయినా కూడా పలానా చోట మనది సత్రం ఉంది, దాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేసుకుందాం అనే భావన కల్పించాల్సిన భావన మనం కల్పించాలి. అంటే పెద్దలుగా మన బాధ్యత కదా. ముందు తరాలు కూడా ఇంకా బాగా ఇక్కడ అభివృద్ధి రావాలంటే ఈ ఒక సత్రమనే కాదు, ప్రతి దేవాలయాల కాడ శ్రీశైలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోటప్పకొండ కావచ్చు, సింగరకొండ కావచ్చు, ఏ టెంపుల్ కాడైనా ఇట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. చెప్పండి. ఎలుగొండ ఉంది కోయపట్నం మండలంలో, అక్కడనే చేస్తున్నాం. పోతే లక్ష్మీనరసింహ స్వామి పొదిలకొండ, అక్కడ ఆ సత్రం కూడా ఎంతో కొంత మాకు దోషిన కాడికి సాయం చేసుకుంటా అక్కడ అభివృద్ధి తీసుకొస్తున్నాం. ఇక్కడ అసలు ఆపకుండా వస్తా ఉన్నాం. ఎంతో కొంత మాకు దోషిన కాడికి ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజలు అందరూ సహకారంతో వస్తా ఉన్నాం. మేము ఇంతకు ముందు కూడా మా ఊరు నుంచి 4-3 డ్రామాలు కూడా వేశారు, బ్రహ్మంగారి నాటకాలు. మా ఊరు బ్రహ్మంగారి మఠం అంటే మా ఊరికి అసలు ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము. అది థ్యాంక్ యూ. చెప్పండి పెద్ద, ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎలుగొండలో మేము కూడా ఒక రూమ్ కట్టాము. ఎలుగొండ ఒక రూమ్ కట్టి మొన్ననే ఓపెన్ చేసాము. పోయిన ఎలుగొండ నెలకి ముందు, ఒక 1-2 నెలల ముందు ఓపెన్ చేసి మేము వాళ్ళు కింద కట్టారు, మేము పైన మళ్ళీ ఒక రూమ్ కట్టాము. వాళ్ళైతే ఊరక షెడ్ లాగా వేసారు, మేము పైన రూములు బాత్రూములు అన్ని ఇది చేసాము బాగా. అదొకటి. చెప్పండి. మేము కడిగిరి దగ్గర పాలేటి గంగమ్మ తిరణాలు ఉంది, అక్కడ కూడా కమ్మ సత్రం కలిసాం. కాకతీయ కమ్మ వారి సత్రం ఇదే మోడల్గా అది పంచలింగాల కూడా కాడ ప్రదర్శనంగా. ఇంకా పాలేటి గంగమ్మ, ఎర్రగడ్డపాడు, కనిగిరి, కందుకూరు మధ్యలో పాలేటి గంగమ్మ. అక్కడ కూడా రేపు 16వ తారీఖు తిరునాళ, 8 కరెంటు పెవలు, 2 కోలనలు, ఒక భజన, మొత్తం కార్యక్రమం. అక్కడ 3 రోజులు, ఒక్క రోజు భోజనం పెడతాం అక్కడ ఫ్రీగా. మిగతా రోజుల్లో కూడా పెడతాం. అవుతాం. ఇప్పుడు 16వ తారీఖు అనేది ప్రధానమైందా? ప్రధానమైంది. అంతకు ముందుగా మాది గుదేరిపురం అని కనిగిరి దగ్గరలో 7 కిలోమీటర్ల దగ్గరలో. అక్కడ ముందు ఊరేగిస్తాం గంగమ్మ తీసుకొచ్చి. తర్వాత పెదలపాడు, చెర్లోపల్లి మండలం ఆడ ఊరేగిస్తాం. మరుసనాడు గంగ నిధి, 5వ రోజు పొంగళ్ళు, తిరణాలు 5వ రోజు. ఆ రకంగా ఆడ కూడా కమ్మవారి సత్రం అభివృద్ధి చెందుతున్నాం. ఎద్దల పోటీలు ఉన్నాయి ఆడ. తర్వాత ఆంజనేయ స్వామి ఉంది కదా, రేపు జయంతి, జయంతి అన్నదానం అంతా ఉంది అక్కడ. మళ్ళీ ఎద్దల పోటీలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆడ కూడా చేస్తుంటాం. పాలేటి గంగమ్మ కాడ, చెల్లుపల్లి మండలం కలిగిస్తాడు. అవునవును. ఇప్పుడు రాబోయే 16వ తారీఖు అక్కడ ఉత్సవం ఉందంటారు. దానికి వెళ్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఆడ అన్నదానం ఉంది మన సత్రంలో. 3 రోజులు అన్నదానం సత్రం, అన్నదానం కూడా చేస్తారు. ఆడ కూడా 10,000 మందికి భోజనాలు పెడతారు మన కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం. ఆడికి కూడా రండి. 16వ తారీఖు ముఖ్యమైన రోజు. 16వ తారీఖు నేను అక్కడే ఉంటాను.